ఈరోజు నేను బొండాలు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కావాల్సినవి ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని, పచ్చిమిర్చి 4, కరివేపాకు, కొత్తిమీర అన్నీ, ఈ జీలకర్ర, మినప్పిండి బియ్యం గ్రైండర్ చేసుకున్న దాంట్లో అవి కలుపుకొని పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక పావు గంట ఆగి బోండాలు వేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను బొండాలు తయారు చేస్తున్నాను. తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్. బొండాలుకి కావాల్సినవి బొండాలు చూడండి ఫ్రెండ్స్. అట్టుపిండి ఉంటే నేను తీసుకొని ఈరోజు బొండాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బొండాలుకి కావాల్సినవి అట్టుపిండిలో ఒక ఉల్లిగడ్డలు, జీలకర్ర, కరివేపాకు, కాస్త ఉప్పు తగినంత వేసుకొని కలుపుకొని బొండాలు నూనె వేడైనాక వేస్తున్నాను. బొండాల్లోకి చూడండి ఎలా వచ్చినాయి బొండాలు, ఎర్రగా చాలా బాగున్నాయి. దీంట్లోకి నేను పల్లి చట్నీ చేసుకున్నాను. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, చూడండి ఇంకో వాయి వేస్తున్నాను. చిన్నవి ఇందాక కాస్త పెద్దవి వేసాను కదా, చిన్నవి వేసుకోవచ్చు, పెద్దవి వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాను. దీంట్లో కాస్త కరివేపాకు, జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సోడుపు వేయలేదు ఫ్రెండ్స్, ఇంట్లోనే కదా అని. బయట అయితే సోడుపు వేసుకుంటారు బాగా కావాలని, అందుకోసం సోడుపు వేయకుండానే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో కదా సోడుపు వేసుకుంటే ఎందుకు బాగోలే అనేసి వేయలేదు. మీ ఇష్టం ఫ్రెండ్స్, కావాలంటే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పల్లీ చట్నీ కూడా చేసుకోవడానికి ఈసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో. ఇదే